మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలను వాడవాడలా పండుగల నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ వేడుకలకు శ్రీ గణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలో టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొనడంతో నియోజకవర్గంలో అభిమానులకు కార్యకర్తలకు అందుబాటులో లేరని ముకుల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు నియోజకవర్గంలో పండుగగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా చర్చిలు మసీదులలో ఆయన పేరిట ప్రార్థనలు నిర్వహించినట్లు వివరించారు. మరోవైపు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్న వారికి పాలు పండ్లు పంపిణీ చేశారు. తన తండ్రిపై చూపుతున్న ప్రేమానురాగాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభిమానులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది వరకు రామన్నకుంట చెరువును వాకర్స్ కోసం స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెజ్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్, బండి శ్రీనివాస్, యాదగిరి, సురేష్, సత్యనారాయణ, కరణ్ సింగ్, వాసుగౌడ్, వెంకటేష్ కుమార్, యాదవరావు, వరప్రసాద్, తిరాద్ కుమార్, శశి తదితరులు పాల్గొన్నారు. వాకింగ్ వాళ్ళ జిమ్ వాళ్ళకి అది చేసి ఇస్తాను. రెస్టింగ్ రూమ్ జిమ్ చేయాలని ఆ దేవుడికి ఆ వరం ఇవ్వాలని చెప్తున్నాను. కంటోన్మెంట్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గణేష్ జన్మదిన వేడుకలను సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ 2వ డివిజన్ అధ్యక్షుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారులు మాట్లాడుతూ శాంసన్ రాజు సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మెరుగైన వైద్యం చేయించుకున్నామని తెలిపారు. శాంసన్ రాజుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శాంసన్ రాజు మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకంతో మెరుగైన వైద్యం అందించడం జరిగిందని, లబ్ధిదారులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, నాగరాజు, అన్నానగర్ మురళి, మంగల్ నగేష్, దర్గా రవికుమార్, ధర్మి, ఆస్టర్, గౌస్, అక్బర్, గిరి, యాదగిరి, పాండు, వరప్రసాద్, అజయ్ కుమార్, సంపత్ కుమార్, రాహుల్, నర్సింగ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హెల్త్ బాగాలేకుండే హాస్పిటల్లో ఉంటే సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ గురించి అని అన్న దగ్గరకు వచ్చినాను. రిలీఫ్ ఫండ్ ఇప్పించాడు. 50,000 దాకా వచ్చింది. అందుకే అన్నగారికి ధన్యవాదాలు. అండ్ అన్నగారు శ్రీ గణేష్ గారికి కూడా ధన్యవాదాలు. నమస్కారము. నా పేరు శాంసన్ రాజు. ముఖ్యంగా ఆగస్టు 6వ తారీఖు ఈరోజు మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారి జన్మదినం. ఈరోజు మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే అంత సంతోషంగా ఉన్నాం. కంటోన్మెంట్ రసూల్పురా వార్డ్ 2 అనేది పెద్ద స్లమ్. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది లబ్ధిదారులతోని ఈరోజు శ్రీ గణేష్ అన్న బర్త్డే చేసుకుంటున్నాము. చాలా సంతోషం అనిపిస్తుంది. శ్రీ గణేష్ అన్న ఆరోగ్యం, దేవుని ఆశీర్వాదం ఆయనకు చాలా ఉండాలా. ఇటువంటి బర్త్డేలు ఇంకా 100 చేసుకోవాలా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు రసూల్పురాలోనే పెద్ద స్లమ్ మాది. ఈ స్లమ్లా మేము దగ్గర ఒక 12 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాము. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినందుకు వాళ్ళు చాలా సంతోషంతో ఈరోజు అన్న బర్త్డే ఉండే, అన్న లేడు, ఇలా ఢిల్లీలో ఉన్నాడు. అన్న ఉంటే ఇంకా సంతోషపడుతుండే మేము. అన్న ఢిల్లీకి వెళ్ళిండు కాబట్టి వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఈరోజు అన్న బర్త్డే ఉంది, మనం చిన్న కేక్ కట్ చేసుకుందాం అనుకుని మేము కట్ చేస్తున్నాం. ముఖ్యంగా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్తో చెప్పడం కారణం ఏంటంటే, ఇంట్లో ఇప్పుడు అమ్మ ఉంది. అమ్మోళ్ళ నాయన సిక్ అయిపోయి యాక్సిడెంట్ అయిపోయి కాలుకు దెబ్బ తాకి కింద పడిపోయాడు. ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2,50,000 రూపాయలు అయితే సంతోషంగా వచ్చినాయి. మేము దానికి కాదంటలేము. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్
గరీబుల గురించి చాలా ఆలోచిస్తుంది. కాబట్టి ఇటువంటి ఇళ్ళల్లో పెద్ద మనుషులకు ఇట్లా అయినప్పుడు వాళ్ళకి ఇల్లు కిరాయి కూడా కట్టుకోవడం పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. పిల్లలు ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి పెద్ద మనుషులకు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము కోరుకుంటున్నాం. జూనూన్ ఉన్నోళ్ళకే ఇల్లులు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఎంతోమంది ఈ సీఎం రిలీఫ్ ఫండ్తోని లభ్యం పొందినందుకు మేము చాలా సంతోషం అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోల పార్టీ అంటారు. కాబట్టి ఈరోజు శ్రీ గణేష్ అన్న పుట్టినరోజుతోని ఈ లబ్ధిదారులతో నేను పుట్టినరోజు చేసుకుంటున్నందుకు ఆ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి చాలా సంతోషపడుతున్నా. ముఖ్యంగా శ్రీ గణేష్ అన్న వచ్చిన తర్వాత కూడా నేను వీళ్ళందరినీ తీసుకొని పోతా. జునూన్ ఉన్నోళ్లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని బోర్డు సీఓ మధుకర్ నాయక్ కు ఆహ్వానం అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డు కార్ఖానాలో కొలువైన మహంకాళి శివాలయం బోనాల వేడుకలకు ఈ నెల 9న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోనాల సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ అధ్యక్షులు మహాదేవ్ విజయరావు, చైర్మన్ రామారావు, జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్, అదనపు జనరల్ సెక్రటరీ జీతు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని న్యూ బోయిన్పల్లి జయనగర్ చౌరస్తాలో కార్యక్రమంను నిర్వహించారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప మార్గదర్శి అని కొనియాడారు. రాష్ట్రం ఏర్పాటు కోసం అంకిత భావంతో పోరాటం చేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్, శ్రీనివాస్, బాబురావు, కేశవరావు, అశోక్, బచ్చన్ రాజు, యాదయ్య, రాములు, రెజ్లింగ్ కోచ్ సాయిబాబా, యాదగిరి, సురేష్, సత్యనారాయణ, బండి శ్రీనివాస్, కరణ్ సింగ్, వాసుగౌడ్, వెంకటేష్ కుమార్, వర, రాజు, యాదవరావు, తిరద్ కుమార్, శశి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ బస్తీబాట కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ నగర్లోని కోమటి నాగయ్య పాత రావి చెట్టు పరిసరాల్లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను మాదారపు అశోక్ కుమార్ బీజేపీ సీనియర్ నాయకులు పరిశీలించినట్లు తెలిపారు. వేగంగా పనులు పూర్తి చేసి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రశాంత్, జై యాదవ్, బి అనిల్, బీజేపీ కార్యకర్తలు, స్థానిక బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ మహాధర్నాతో కేంద్ర బీజేపీ నేత వెన్నులో వణుకు పుట్టించారు. వన్ వాయిస్ వన్ విజన్ యునైటెడ్ బీసీ నినాదంతో చేపట్టిన ఈ ధర్నాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా న్యాయం చేయాలని నినాదించారు. పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని, ఇండియా కూటమి పార్లమెంటు సమావేశాల్లో వాయిదా తీర్మానంకు డిమాండ్ చేశారు. మహాధర్నాలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరి వేదిక మీద నువ్వా దిక్కుమాలినోడా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నీ దిక్కుమాలిన మాటలు, నీ దివాలకోరు విధానం, బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు, మీ ఆలోచన మారలేదు. అందుకే ఇవాళ మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు, మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు, నేను ఇటు కాదు అంటాడు. ఈయన ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలేడు. ఇవాళ తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయ్యింది. ఇవాళ ఈ తెలంగాణ మోడల్
ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు. ఆనాడు గుజరాత్లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దాం అనుకున్నాడు. అది సాధ్యపడలేదు. నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు. 75 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి. మేము లాల్ కృష్ణ అద్వానీని, మురళీ మనోహర్ జోషి గారిని 75 సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులను చేయలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ 17కు 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు, 2029లో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.